దేశంలో భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలకు భరణం పొందే హక్కు ఉంది. సాధారణంగా తన మాజీ భర్త ద్వారా ఆస్తిని లేదా ఆర్థిక సాయంగా భరణాన్ని పొందవచ్చు. ఈ క్రమంలోనే తన భర్త నుంచి విడాకులు కోరుతూ ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. పనిలో పనిగా అతడి నుంచి భరణం కూడా డిమాండ్ చేసింది. అయితే ఒకటి కాదు రెండు కాదు, తన భర్త నుంచి నెలవారీ భరణం 6 లక్షలు ఇవ్వాలంటూ కోర్టులో జడ్జి ముందు డిమాండ్ చేసింది. దానికి సంబంధించిన లిస్టును కూడా మహిళా జడ్జి ముందుంచింది. అది విన్న మహిళా జడ్జి షాక్ అయ్యారు. అంత భరణం కోరినందుకు, చాంతాడంత కోరికల లిస్టు కూడా చెప్పినందుకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు. ఓ దంపతులు తమకు విడాకులు కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ సందర్భంగా ఆ వివాహిత తన భర్త నుంచి నెలకు భరణంగా 6,16,000 ఇప్పించాలంటూ న్యాయమూర్తిని కోరింది. మోకాలి నొప్పికి ఫిజియోథెరపీ చేయించుకునేందుకు నెలకు 4 నుంచి 5 లక్షలు, దుస్తులు షూలకు 15,000, ఇంట్లో భోజనానికి 60,000, హోటల్లో భోజనానికి వెళితే మరికొంత ఖర్చు అవుతుందని మొత్తం లెక్కలు చెప్పింది. అయితే వివాహిత డిమాండ్లు విన్న మహిళా జడ్జి షాక్ అయ్యారు. ఎవరైనా ఇంత ఖర్చు చేస్తారా? మీరు మీకోసం అంత మొత్తం ఖర్చు చేయాలనుకుంటే మీరు సంపాదించుకోండి, భర్త నుంచి కోరడం కాదు. మీకు వేరే బాధ్యతలు లేవు, పిల్లలను చూసుకునే పని లేదు. ఇవన్నీ మీకోసం మాత్రమే అడుగుతున్నారు. భర్తతో గొడవల కారణంగా విడాకులు అడుగుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడం సరికాదు. మీ కారణాలు సహేతుకంగా ఉండాలి. భర్తకిది శిక్ష కాకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్త నుంచి 6 లక్షలు ఇప్పించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. వాస్తవ ఖర్చులతో మళ్లీ కోర్టుకు రావాలని తెలిపారు. Please don't tell the court that this is all a person requires. 6,16,300 per month. Does anybody spend this much? A single lady for herself? Oh, if she wants to spend, let her earn. Not on the husband. Please tell your client. What is this? You don't have no other responsibility of the family. You don't have to take care of the children. You want for yourself. You say, I want 6,16,000. That's not the purport of section 24. And it is not a punishment to the husband that if he is having a dispute with wife to grant 6,16,000. You should be reasonable in telling it. Not that I will tell some figure and the it is for the court to give some amount or the other. Come before the court with the actual figures.